హలో అందరికీ నమస్తే. ఈరోజు ఒక టెర్రిబుల్ ప్లేయర్ గురించి మాట్లాడుకుందాం. అంటే అతని ఆట చాలా బాగుంటది నిజానికి. కానీ అతనికి దరిద్రం ఒక ఫెవికల్ లాగా చాలా గట్టిగా అంటకపోయిందన్నట్టు. ఒక సినిమాలో హీరో హీరోయిన్ గురించి ఒక మాట అంటాడు. "ఏం అమ్మాయిరా అందానికి ఆధార్ కార్డ్ లాగా ఉంది" అంటాడు. సేమ్ అమ్మని చూస్తే నాకు అట్లే అనిపిస్తుంది. అమ్మని ఎట్లున్నాడంటే దరిద్రానికి పర్మనెంట్ కార్డు లెక్కున్నాడు. నిజం కదా! ఎందుకంటే పాపం చాలా మంచి ప్లేయర్. ప్రతి టాస్క్‌లో 100% ఇస్తాడు. కానీ అతనికి ఎక్కడో ఒకడ మోసం జరుగుతూనే ఉంది. అయితే అది జ్యూరీ నుంచి కావచ్చు, లేదంటే కో ప్లేయర్స్ నుంచి కావచ్చు. ఏదో ఒక విధంగా అతన్ని ఎవరో ఒకరు మోసం చేస్తూనే ఉన్నారు. తను లాస్ అవుతూనే ఉన్నాడు. ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ తను చాలా మంచిగా టాస్క్‌లు ఆడి ఒక పవర్ కార్డ్ అయితే సంపాదించుకున్నాడు. బ్లైండ్ పవర్ కార్డ్. ఆయన బిందు మాధవ్ గారిని నమ్మి ఆమె చేతిలో పెట్టిండు ఆ పవర్ కార్డ్. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్లో 2 టీంలాగా విడిపోతారు అనమాట. అయితే టీమ్ లీడర్స్గా ప్రియా ఒకవైపు ఉంటుంది అండ్ రెండో వైపు శాలిని ఉంటుంది. అమ్మను వచ్చి తను శాలిని టీంలోకి వెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించింది. ఎందుకు దానికి రీజన్ అంటే ఆమెకి మంచి అంటే కేపబిలిటీ ఉంది, టీంని మంచిగా లీడ్ చేస్తుంది. సో నాలాంటి ఒక మంచి ప్లేయర్ అలాకి వెళ్తే నాకు బెనిఫిట్ అవుతుంది, ఆమెకు బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి తను శాలిని టీం నుంచున్నాడు. అప్పుడు బిందు మాధవి అప్పటి వరకు అమనిచ్చిన ఆ బ్లైండ్ పవర్ కార్డ్ అది తీసి నేను ఇప్పుడు అమన్కు దీన్ని యూజ్ చేయొచ్చు, లేదంటే నాకు ఇష్టమైన ఏదైనా పవర్ని ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్తుంది. చెప్పి ఆ పవర్ కార్డ్ని షాల్కి ఇచ్చేస్తుంది ఫైనల్లీ. ఎంత దారుణం అంటే ఫస్ట్ నుంచి అమన్ కోల్పోతూనే ఉన్నాడు. ఆ పవర్ కార్డ్ యూజ్ చేసి అమన్కి ఏదో ఒక రకమైన హెల్ప్ చేయొచ్చు, కానీ అలా చేయకుండా ఆ పవర్ కార్డ్ని షాల్నికి ఇచ్చేసింది. షాల్ని ఏం చేసింది, ఆ పవర్ కార్డ్కి ఒక పవర్ ఇచ్చింది. ఎవరంటే బిందు మాధవ్. ఏంటంటే దాంతో లీడర్ స్వాప్ చేయొచ్చు అని చెప్పింది. ఆపోజిట్ టీంలో ఉన్న ప్రియాని లీడర్ నుంచి తీసేసి ఝాన్సీకి కెప్టెన్సీ ఇచ్చింది. బిందు మాధవి అమన్కి అన్యాయం చేసింది. షాల్ని నమ్మి టీంలోకి వచ్చిన అమన్కి షాల్ని కూడా అన్యాయమే చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ చివరికి జరిగింది కూడా నాకు చాలా బాధగా అనిపించింది. అయితే ఎండ్యూరెన్స్ టాస్క్ ఆడుతుంది. అయితే ఆ టాస్క్లో ఒక 2 స్టిక్స్ ఇచ్చి ఇట్లా పట్టుకొని మధ్యలో ఒక వెయిట్ అనమాట, ఒక వెయిట్ ఉంటుంది, ఇట్లా పట్టుకోవాలి. ఎల్బోస్ అస్సలు బెండ్ కావద్దు, ఇలా పట్టుకొని ఉండాలి. కింది కొంచెం ఒక బుట్టలా కట్టేస్తారు. ఇట్లా పట్టుకున్నప్పుడు ఎల్బోస్ బెండ్ కాకుండా ఉండాలి. ఈ టాస్క్లో అమన్ చాలా మంచిగా ఆడుతుంది చూస్తున్నా. అయితే ఆయన ఫుల్ స్లీవ్స్ వేసుకున్నాడు, టీ షర్ట్ వేసుకున్నప్పుడు ఎట్లాగో మనం ఇట్లా అనుకున్నప్పుడు ఇక్కడ ఫోల్డ్ అయ్యి ఇది కొంచెం ఫోల్డ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఇట్లా అతను ఇట్లా పెట్టినా కూడా ఇక్కడ ఫోల్డ్ అయినట్టుగా చూపిస్తుంది. అది చూసి బిందు మాధవి అండ్ నవదీప్, శ్రీముఖి వీళ్ళందరూ కూడా అమన్ నువ్వు ఎల్బోస్ బెండ్ చేస్తున్నావు అని చెప్పేసి నిర్దాక్షిణంగా అమన్ని ఆ టాస్క్ నుంచి తప్పించేసి, ఇది కూడా నాకు చాలా అన్యాయం అనిపించింది. దీన్ని బట్టే నాకు అనిపిస్తుంది ఆయన ఎంత బెస్ట్ ఇచ్చినా కూడా అదృష్టం అనేది కావాలి. అదృష్టం లేకపోవడం వల్ల అమన్ చాలాసార్లు వెనక్కి వెళ్ళిపోతున్నాడు.